హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో కనిపించే ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కి చెందిన పిల్లలు సీలింగ్ పని చేయడానికి వచ్చారు. నేను అక్కడ రంగుల పని చేయడానికి వెళ్ళాను. అందులో ఒక కుర్రోడి వయసు 14 లేదా 15 సంవత్సరాలు అని చెప్తున్నాడు. ఇంకో కుర్రోడి వయసు 17, 18 సంవత్సరాలు ఉన్నాయి. సో, నేను చెప్పేదేంటంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాను, బీహార్, మహారాష్ట్ర, గుజరాత్ ఇలా ఆ రాష్ట్రాల నుంచి చెన్నై గానీ, హైదరాబాద్ గానీ, విజయవాడ గానీ, బెంగుళూరు గానీ కొన్ని వేల మంది లేదా లక్షల మంది ఇక్కడికొచ్చి బతుకుతారు. నేను మొన్న కూడా వేరే చోట పెయింట్ పని చేయడానికి వెళ్తే అక్కడ గేదెల ఫార్మ్ ఉంది. అందులో అందరూ బీహారోళ్ళే. వాళ్ళ వయసు కూడా 20 సంవత్సరాలు. అంటే బీహార్ గానీ, ఉత్తరప్రదేశ్ గానీ, రాజస్థాన్ గానీ, వేరే హిందీ రాష్ట్రాల్లో చిన్న చిన్న పిల్లలు చదువుకోకుండా మన రాష్ట్రం వచ్చి ఇలా చిన్న చిన్న పనులు చేసుకోవటానికి, వాళ్ళ జీవనోపాధికి వచ్చి మరలా 2 నెలలకొకసారి లేదా 3 నెలలకొకసారి వాళ్ళ రాష్ట్రం వెళ్ళి వస్తూ ఉన్నారు. సో, మన ఆంధ్ర గానీ, తెలంగాణ గానీ, తమిళనాడు గానీ, బెంగుళూరు గానీ ఈ రాష్ట్రాల్లో ఏదో అక్కడ ఉత్తరప్రదేశ్ బాగా ఇదయింది, గుజరాత్ బాగా అయింది అని చెప్పి వాళ్ళని హైప్ చేస్తుంటే నాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే ఒక ఎన్టీ రామారావు గారు గానీ, రాజశేఖర రెడ్డి గారు గానీ, చంద్రబాబు నాయుడు గారు గానీ వాళ్ళందరికంటే బాగా తెలివైన వాళ్ళు, బాగా హైప్ ఉన్నవారు. బట్ కాకపోతే మన దురదృష్టం ఏందంటే తమిళనాడులో తమిళ్, కర్ణాటకలో కన్నడ, ఆంధ్రాలో తెలుగు, తెలంగాణలో తెలంగాణ భాష మాట్లాడటం వల్ల మరియు మనం వారితో పోల్చుకుంటే జనం తక్కువగా ఉండటం వలన, వాళ్ళు మనకిచ్చే విలువ పడిపోవటం వలన అలా అనిపిస్తుంది గానీ, చదువులో గానీ, ఆర్థికంగా గానీ, తెలివితేటల్లో గానీ మనల్ని కొట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో, వాళ్ళని హైప్ చేయటం ఆపేస్తే మంచిదని నా భావన. అటు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా వాళ్ళ పెత్తనమే ఉండిద్ది గానీ మనల్ని అస్సలు లెక్క చేయరు. సో, ఎప్పటికీ మనమే గ్రేట్. మన తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కన్నడ వాళ్ళు ఎప్పటికీ ఐటీ రంగంలోనైనా కానీ, ఏ రంగంలోనైనా మీరు తీసుకోండి మనమే గ్రేట్. సో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.